ఎటువంటి టైప్ ఆఫ్ జాబ్స్ పార్ట్ టైమ్గా చేసుకోవచ్చు, ఎన్ని అవర్స్ వర్క్ చేసుకోవచ్చు, అసలు ఇక్కడ పార్ట్ టైం జాబ్స్ ఎలా సర్చ్ చేసుకోవాలి. 90% ఆఫ్ ద కేసెస్లో నాకు ఎలా పార్ట్ టైం జాబ్ వచ్చిందో చెప్పలేదు కదా. రిక్రూటింగ్ ఏజెన్సీస్ అని ఉంటాయి. యూజువల్గా 40 hours per week సెక్యూరిటీ జాబ్స్. నేనేం సజెస్ట్ చేస్తానంటే, హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ రమ్య. మీరు యూకేకి స్టూడెంట్గా రావాలనుకుంటున్నారా? ఆర్ ఎల్స్ ఇక్కడికి వచ్చాక పెద్ద డౌట్, నేను ఎటువంటి టైప్ ఆఫ్ జాబ్స్ పార్ట్ టైమ్గా చేసుకోవచ్చు అండ్ ఇక్కడ పార్ట్ టైం జాబ్స్ ఎలా దొరుకుతాయి అండ్ నేను ఎన్ని అవర్స్ వర్క్ చేసుకోవచ్చు. సో అలాంటి వాళ్ళ కోసం నేను ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే అప్లయింగ్ ఫర్ నేషనల్ ఇన్సూరెన్స్ నెంబర్. యూకేలో లీగల్గా వర్క్ చేయాలంటే మనకి ఇక్కడ ఎన్ఐ నెంబర్ అనేది ఉండాలి. అది ఇక్కడ యూకే గవర్నమెంట్ మనకి ఇచ్చే యునిక్ ఐడి. ఈ యునిక్ ఐడి ద్వారా మనం ఇక్కడ ఎక్కడ వర్క్ చేస్తున్నాము, మనం ఎంత ట్యాక్స్ కడుతున్నాము, మనం పెన్షన్ ఎంత కంట్రిబ్యూట్ చేస్తున్నాము, సో ఈ అన్ని డీటెయిల్స్ ఆ యునిక్ ఐడితో ఇక్కడ యూకే గవర్నమెంట్కి వెళ్ళిపోతాయి. జస్ట్ లైక్ మనకి ఎలా పాన్ నెంబర్ ఇన్ ఇండియా ఉంటుందో అది ఇక్కడ యూనిక్ ఎన్ఐ నెంబర్ అనమాట. ఈ నేషనల్ ఇన్సూరెన్స్ నెంబర్ని మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సో వన్స్ మీరు ఎప్పుడైతే యూకే వచ్చారో, యూకే వచ్చిన తర్వాత బీఆర్పీ అండ్ పాస్పోర్ట్ ఉండాలి. సో ఇప్పుడు బీఆర్పీ మొత్తం ఈ వీసా కన్వర్ట్ చేస్తున్నారు, అంటే మనం ఈ వీసాని పాస్పోర్ట్తో లింక్ చేయాలి. అది చేసిన తర్వాత మనం ఈ నేషనల్ ఇన్సూరెన్స్ నెంబర్ని అప్లై చేసుకోవచ్చు. ఇది చాలా ఈజీ అనమాట. జస్ట్ గూగుల్లో అప్లై ఫర్ నేషనల్ ఇన్సూరెన్స్ నెంబర్ అని ఇవ్వండి. మీకు ఫస్ట్ లింకే యూకే గవర్నమెంట్ లింక్ వస్తుంది. సో ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు యూకే గవర్నమెంట్ వెబ్సైట్కి డైరెక్ట్ అయిపోతారనమాట. సో అక్కడ మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి తర్వాత మీకు ఒక 2 to 4 వీక్స్లో నేషనల్ ఇన్సూరెన్స్ నెంబర్ అయితే ఇంటికి వస్తుంది. నేను ఏమైతే సజెస్ట్ చేస్తానంటే, మీరు ఎక్కడైతే ఉండి ఈ నేషనల్ ఇన్సూరెన్స్ నెంబర్ అప్లై చేస్తారో అది వచ్చేంత వరకు ఆ అకామిడేషన్లోనే ఉండడానికి ట్రై చేయండి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే యూకే స్టైల్ ఆఫ్ సీవీని ప్రిపేర్ చేయడము. యూకే స్టైల్ ఆఫ్ సీవీ డిఫరెంట్ ఉంటుంది, ఇండియన్ స్టైల్ ఆఫ్ సీవీ డిఫరెంట్ ఉంటుంది. జస్ట్ యూకే స్టైల్లో మీరు 1 పేజ్లో మీ నేమ్ ఏంటి, మీ షార్ట్ ఇంట్రో అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ మీ కాంటాక్ట్ డీటెయిల్స్, మీ వర్క్ అవైలబిలిటీ అండ్ మీకు ఏమైనా స్కిల్స్ ఉంటే ఆ స్కిల్స్ మెన్షన్ చేయండి. అండ్ మీకు ఏమైనా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఎక్స్పీరియన్స్ కూడా మెన్షన్ చేయండి. అండ్ ఇక్కడ మన రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలంటే, మీరు ఒకవేళ రీటైల్ సైట్ అప్లై చేస్తున్నారనుకో, ఆ రీటైల్కి తగ్గట్టు రెజ్యూమ్ ప్రిపేర్ చేయండి. అదే ఒకవేళ రెస్టారెంట్స్కి అప్లై చేస్తున్నారనుకో, రెస్టారెంట్స్కి తగ్గట్టు రెజ్యూమ్ ప్రిపేర్ చేయాలన్నమాట. యూజువల్గా మనం ఇండియాలో వర్క్ చేసినప్పుడు మనకి ఇటువంటి పార్ట్ టైం జాబ్స్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు, నేను ఇండియాలో స్టూడెంట్గా ఉన్నప్పుడు నాకు ఏదో బిజినెస్ ఉంది, మా ఫ్యామిలీ బిజినెస్ చూసుకునేదాన్ని, ఆర్ ఎల్స్ 2-3 days నేను అలా పార్ట్ టైం చేశానని మెన్షన్ చేయొచ్చు. సో అది పెద్ద ప్రాబ్లం ఉండదు. సో బేస్డ్ ఆన్ దట్ మీరు ఏదైతే అప్లై చేస్తున్నారో బేస్డ్ ఆన్ దట్ మీ రెజ్యూమ్ కూడా చేంజ్ చేయాలన్నమాట. థర్డ్ స్టెప్ ఏంటంటే, అసలు ఇక్కడ పార్ట్ టైం జాబ్స్ ఎలా సర్చ్ చేసుకోవాలి. మోస్ట్లీ 90% ఆఫ్ ద కేసెస్లో ఇక్కడ రెఫరెన్సెస్ ద్వారా పార్ట్ టైం జాబ్స్ ఈజీగా వస్తాయి. సో మీరు ఎప్పుడైతే ఇండియాలో ఉన్నారో ఆర్ ఎల్స్ ఇండియా నుంచి వెంటనే యూకే వచ్చిన తర్వాత మీకు తెలిసిన వాళ్ళందరినీ అడగండి, వాళ్ళు వర్క్ చేసే దగ్గర ఏమన్నా వేకెన్సీస్ ఉన్నాయా అని. ఒకవేళ కనుక వాళ్ళు మిమ్మల్ని వాళ్ళ మేనేజర్కి రిఫర్ చేశారంటే మీకు ఈజీగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మీకు ఎంత పెద్ద సర్కిల్ ఇక్కడ ఉంటే కనుక అంత ఈజీగా త్వరగా రిఫరెన్సెస్ ద్వారా మీకు జాబ్ వస్తుందన్నమాట. ఒకవేళ మీకు అవైలబిలిటీ లేదు, ఎవరు తెలిసిన వాళ్ళు లేరు అనుకుంటే కనుక నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే వాకిన్స్ అనమాట. సో మీరు ఎప్పుడైతే యూకే వచ్చిన తర్వాత మీ దగ్గర ఉన్న టౌన్ సెంటర్స్ కానీ, రెస్టారెంట్స్కి కానీ, స్టోర్స్ కానీ మీ రెజ్యూమ్ తీసుకొని వెళ్ళి ఇవ్వండి. ఒకవేళ మీ రెజ్యూమ్ లేదనుకో, జస్ట్ వెళ్ళి మీ కాంటాక్ట్ డీటెయిల్స్, మీ నేమ్, మీ వర్క్ అవైలబిలిటీ, మీరు ఇమీడియట్గా వర్క్ అవైలబిలిటీలో ఉన్నారని చెప్పండి. సో ఎప్పుడైతే కనుక ఆ స్టోర్స్లో వేకెన్సీ ఉన్నా, ఎవరైనా సడన్గా మానేసినా, ఒకవేళ కనుక మీరు ఇమీడియట్లీ వర్క్ అవైలబిలిటీ ఉన్నారంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేసి రిక్రూట్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే, ఇక్కడ కొన్ని వాట్సాప్, టెలిగ్రామ్ ఆర్ ఫేస్బుక్ గ్రూప్స్ లైక్ జాబ్స్ కోసమే స్పెసిఫిక్గా ఉంటాయన్నమాట. సో వాటిల్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఎప్పుడైతే దాంట్లో కనుక జాబ్ వేకెన్సీ పోస్ట్ చేశారనుకో, ఆ జాబ్ వేకెన్సీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు వాళ్ళని వెళ్ళి కాంటాక్ట్ చేయొచ్చు అనమాట. సో దాని ద్వారా కూడా మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి యూనివర్సిటీ స్టూడెంట్ పోర్టల్స్. మనం ఇక్కడ యూనివర్సిటీస్లో కూడా పార్ట్ టైమ్స్ జాబ్స్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రతి యూనివర్సిటీకి స్పెసిఫిక్ స్టూడెంట్ హబ్స్ కానీ లేకపోతే జాబ్ బోర్డ్ సెక్షన్ అనేది ఉంటుంది. సో అక్కడ వాళ్ళు ఏమన్నా వేకెన్సీస్ ఉంటే వాళ్ళు అవన్నీ అక్కడ పోస్ట్ చేస్తారు. మీకు ఎప్పుడైతే మీకు తగ్గ వేకెన్సీ అక్కడ అవైలబిలిటీలో ఉందంటే కనుక మీరు వెళ్ళి ఆ కరస్పాండింగ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి మీ రిక్వైర్మెంట్స్, మీ స్కిల్స్ అవన్నీ మెన్షన్ చేయండి. ఒకవేళ వాళ్ళకి ఓకే అనుకుంటే కనుక మిమ్మల్ని తీసుకుంటారు. మోస్ట్లీ ఎలాంటి జాబ్స్ ఉంటాయంటే, యూనివర్సిటీస్లో ఏమైనా ఈవెంట్స్ ఉంటే వాటిని ఆర్గనైజ్ చేయడము, ఏమైనా అడ్మిన్ హెల్ప్ ఉంటే వాటికి చేయడము, లేకపోతే లైబ్రరీ సపోర్ట్ కింద, అసిస్టెంట్ కింద, ఇంకా కొన్ని రెస్టారెంట్స్ కూడా ఉంటాయి యూనివర్సిటీస్లో. సో వాటిల్లో కూడా మీకు ఒకసారి జాబ్ దొరకొచ్చు అనమాట. సో ఈ జాబ్స్ అన్నీ మీరు యూనివర్సిటీస్లో అప్లై చేసుకోవచ్చు.
నెక్స్ట్ వన్ వచ్చేసి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్. ఇక్కడ చాలా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అవైలబుల్గా ఉన్నాయి. లైక్ రీడ్, ఇండీడ్, టోటల్ జాబ్స్, సివి లైబ్రరీ. సో మీరు ఏదైతే రెజ్యూమ్ ప్రిపేర్ చేశారో ఆ రెజ్యూమ్ని ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ప్లేస్ చేసి మీకు తగ్గ జాబ్ వెతుక్కోవచ్చు. ఇక్కడ మీరు ఫిల్టర్స్ అప్లై చేయాలన్నమాట. పార్ట్ టైం జాబ్ అని, లేదా మీకు ఏమైనా లొకేషన్ స్పెసిఫిక్ ఉంటే కనుక ఆ లొకేషన్ స్పెసిఫిక్ మెన్షన్ చేయాలి. మోస్ట్లీ 90% ఆఫ్ ద కేసెస్ యూకేలో పార్ట్ టైం జాబ్స్ ఇలా రావడం చాలా కష్టము. సో మోస్ట్లీ ఎవరు ఈ మెథడ్ని అయితే ప్రిఫర్ చేయరు. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ చాలా పెద్ద కంపెనీస్ లైక్ మెక్డీ, కేఎఫ్సి, టెస్కో, సేన్స్బెరీ వీళ్ళకి స్పెసిఫిక్గా వాళ్ళ వెబ్సైట్స్ ఉంటాయి. ఆ వెబ్సైట్స్లో కెరీర్స్ ఆప్షన్ అని స్పెసిఫిక్గా మెన్షన్ చేసి ఉంటాయి అనమాట. సో మీరు ఎప్పుడైతే ఆ కెరీర్స్ ఆప్షన్స్కి వెళ్ళారో ఆ కంపెనీకి తగ్గ లిస్ట్ ఆఫ్ వేకెన్సీస్ ఏమన్నా ఉంటే ఆ కెరీర్స్ ఆప్షన్లో మెన్షన్ చేసి ఉంటారు. సో మీకు ఏమన్నా రిక్వైర్మెంట్కి తగ్గ వేకెన్సీ అవైలబుల్గా ఉంటే మీరు అక్కడ అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ ద్వారా అప్లై చేస్తే మీకు ఈజీగా కొంచెం జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిక్రూటింగ్ ఏజెన్సీస్ అని ఉంటాయి. సో మీరు ఎప్పుడైతే యూకే వచ్చారో జస్ట్ గూగుల్లో టైప్ చేయండి రిక్రూటింగ్ ఏజెన్సీస్ నియర్ మీ అని. సో ఏవైతే లిస్ట్ ఆఫ్ రిక్రూటింగ్ ఏజెన్సీస్ వస్తాయో వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయ్యి మీ డీటెయిల్స్ ఇవ్వండి అండ్ మీ వర్క్ అవైలబిలిటీ మెన్షన్ చేయండి. సో ఎప్పుడైతే మీరు మెన్షన్ చేశారో వాళ్ళకి ఏమైనా రిక్వైర్మెంట్ వచ్చిందనుకోండి వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారనమాట. సో మోస్ట్లీ ఇక్కడ ఎలాంటి జాబ్స్ దొరుకుతాయంటే ఏమన్నా వేర్ హౌస్లో వర్క్ చేయాలన్నా, లేకపోతే ఫుడ్ ఫ్యాక్టరీస్లో వర్క్ చేయాలన్నా, లేకపోతే ఈవెంట్స్ ఏమన్నా ఆర్గనైజ్ చేస్తారు వీకెండ్స్, సో అలాంటి వాటిలో వర్క్ చేయాలన్నా, సో అలాంటివి ఎప్పుడైతే వాళ్ళకి రిక్వైర్మెంట్స్ వచ్చినాయో వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారన్నమాట. బట్ ఇలాంటి కేసెస్లో ఏంటంటే మీకు అవర్లీ £10 పే ఉందనుకోండి వాళ్ళు కొంచెం కమిషన్ తీసుకుంటారనమాట, 50p ఆర్ £1. సో బేస్డ్ ఆన్ దట్ మీరు వాళ్ళతో మాట్లాడుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి డెలివరీ ఆప్షన్స్ అనమాట. దీనికి మన దగ్గర కార్ కానీ, బైక్ కానీ, లేదా సైకిల్ అని వెహికల్ ఉండాలి. అండ్ నెక్స్ట్ కార్ కానీ, లైక్ కార్ ఉంటే కనుక మనకి ఇక్కడ లైసెన్స్ ఉండాలన్నమాట. మీరు అప్పుడే వస్తే కనుక మీకు ఇంటర్నేషనల్ లైసెన్స్ సరిపోతుంది. లేకపోతే వచ్చి చాలా రోజులు అయి ఉంటే కనుక 1 year దాటిపోతే మీరు ఇక్కడ యూకే లైసెన్స్ ఉండాలన్నమాట. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ జాబ్ అనేది కొంచెం ఫ్లెక్సిబుల్. మోస్ట్లీ ఈ జాబ్ వీకెండ్స్ ఆర్ ఎల్స్ ఈవినింగ్ టైమ్స్ అలా చేసుకోవచ్చు అనమాట. కానీ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. యాజ్ ఎ స్టూడెంట్గా మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ చేసుకోకూడదు. సో కొన్ని అవర్స్ మాత్రమే వర్క్ చేయాలన్న రిస్ట్రిక్షన్ ఉంటుంది అనమాట. ఈ జాబ్స్ మీరు డెలివరీలో కానీ, ఊబర్ ఈట్స్, సో వీటిల్లో చేసుకోవచ్చు ఈ డెలివరీ జాబ్స్. వీటికి పే కూడా మంచిగానే వస్తుంది అండ్ టిప్స్ కూడా కొంతమంది ఇస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి సెక్యూరిటీ జాబ్స్. ఇక్కడ మనం సెక్యూరిటీ జాబ్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. బట్ దీనికి SIA బ్యాడ్జ్ అనేది ఒకటి ఉండాలి. సో ఇక్కడ ఫస్ట్ 3 to 5 days ఇక్కడ ఏజెన్సీస్ ఉంటే అవి ట్రైనింగ్ ఇస్తారనమాట. దాని తర్వాత మనం ఈ బ్యాడ్జ్కి అప్లై చేసుకోవచ్చు. వన్స్ ఈ బ్యాడ్జ్ వచ్చిన తర్వాత ఆ ఏజెన్సీస్ ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే వాళ్ళు మనల్ని షిఫ్ట్స్ వేస్తారనమాట. సో మోస్ట్లీ వీటికి నైట్ షిఫ్ట్స్ ఉంటాయి. అండ్ ఎలాంటి జాబ్స్ అంటే ఇవి ఈవెంట్కి ఏమన్నా సెక్యూరిటీ కావాలన్నా, లేకపోతే క్లబ్స్కి సెక్యూరిటీ కావాలన్నా, ఏమైనా CCTV ఆపరేషన్స్ ఉంటాయి కదా అవి చూడాలన్నా, సో అలాంటి జాబ్స్ అయితే మనం సెక్యూరిటీలో చేసుకోవచ్చు. అండ్ పే కూడా బాగానే ఉంటుంది సెక్యూరిటీ జాబ్స్కి మాత్రం. నెక్స్ట్ వచ్చేసి నేను యాజ్ ఎ స్టూడెంట్గా ఇక్కడ ఎన్ని అవర్స్ వర్క్ చేసుకోవచ్చు. యూజువల్గా ఇక్కడ స్టూడెంట్స్ 20 hours per week చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ మీరు ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు స్టూడెంట్ హబ్లోకి వెళ్ళి ఇక్కడ టర్మ్ టైం లెటర్ అని ఒకటి ఉంటుంది, దాన్ని రిక్వెస్ట్ చేయండి. ఆ టర్మ్ టైం లెటర్లో మీరు ఎన్ని డేస్ కాలేజ్కి రావాలి అండ్ మీకు ఎప్పుడైనా హాలిడేస్ ఉన్నాయో అవన్నీ మెన్షన్ చేస్తారనమాట. సో మీరు ఇక్కడ యూజువల్గా 40 hours per week వర్క్ చేసుకోవచ్చు. మోస్ట్లీ ఇక్కడ హాలిడేస్ ఎప్పుడు ఉంటాయంటే డిసెంబర్లో క్రిస్మస్ టైము, సో మిడ్ డిసెంబర్ టు జాన్, లేకపోతే కనుక సమ్మర్ టైం ఉంటుంది June to September. కానీ మీరు ఒకవేళ డెజర్టేషన్ ఏమన్నా చేస్తున్నారంటే సమ్మర్ టైము, బట్ మీరు అప్పుడు ఓన్లీ 20 hours మాత్రమే వర్క్ చేసుకోవచ్చు. అది కాకుండా ఈస్టర్ బ్రేక్ ఉంటుంది. సో ఈస్టర్ బ్రేక్లో 2 to 3 weeks వర్క్ చేసుకోవచ్చు. సో ఈ అన్ని హాలిడేస్లో మాత్రం మీరు ఎక్స్ట్రా ఇంకొక 20 hours వర్క్ చేసుకోవచ్చు. 20 + 20, సో 40 hours అయితే మీరు వర్క్ చేసుకోవచ్చు. నేను మీకు నాకు ఎలా పార్ట్ టైం జాబ్ వచ్చిందో చెప్పలేదు కదా. నేను సెప్టెంబర్ 2021 యూకే వచ్చానమాట. అప్పుడు కోవిడ్ టైము. సో 10 days క్వారంటైన్లో ఉన్నాను. క్వారంటైన్ అయిపోయిన తర్వాత నేను నా దగ్గరే ఉన్న టౌన్ సెంటర్స్కి వెళ్ళి నా నేమ్ అండ్ నా రిక్వైర్మెంట్ చెప్పేదాన్ని, ఇలా స్టూడెంట్ అని, నాకు పార్ట్ టైం జాబ్ కావాలని. సో ఎక్కడికి వెళ్ళినా సరే లైక్ నో 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 అని చెప్పేవాళ్ళు. సో నాకైతే కనుక లైక్ ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం బాధ వేసేది. మనం ఇండియాలో మంచిగా జాబ్ చేసుకునే వాళ్ళం, వచ్చేవాళ్ళం, ఇక్కడ ఏంటి ఇలా అందరినీ అడగాల జాబ్ కోసం అని చెప్పి. ఎందుకంటే అసలు మనం ఇండియాలో ఎవరిని ఏం అడగం కదా. బట్ ఇక్కడ అలా కాదు, మనం వెళ్ళి అడగాలన్నమాట. సో అప్పుడు నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను, అసలు ఏడ్చేసాను కూడా. ఇంకా ఎందుకురా బాబు వచ్చాను అన్న స్టేజ్కి వెళ్ళిపోయాను. జస్ట్ 1 day వెళ్ళి జస్ట్ అలా అడిగేసరికి. కానీ దాని తర్వాత నాకు నేనే కొంచెం ఇలా కాదు, మనం ఎందుకు కాదు వచ్చింది అని చెప్పి కొంచెం
సర్ది చెప్పుకొని దాని తర్వాత నేను ఇంకొక 2-3 టౌన్ సెంటర్స్ కూడా అలా వెళ్ళి అడిగాననమాట. అడిగిన తర్వాత నాకొక స్టోర్‌లో ఒక 2-3 డేస్ తర్వాత వాళ్ళు కాల్ చేశారు. నాకిలా రిక్వైర్మెంట్ ఉంది. మీరొచ్చి జాయిన్ అవ్వండి అని. సో, నాకక్కడ 2-3 డేస్ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఓకే అని దాని తర్వాత నేను జాయిన్ అయ్యాననమాట. సో, నేను అదే జాబ్ ఒక నా స్టూడెంట్‌గా ఉన్నప్పుడంతా కూడా నేను అదే జాబ్ చేశాననమాట యాస్ ఎ క్యాషియర్‌గా. సో, నాకు రెస్టారెంట్స్ గానీ, అలా వేర్ హౌస్‌లో అలా చేయడం కన్నా ఈ జాబ్ అనేది కొంచెం ఫ్లెక్సిబుల్‌గా అనిపిచ్చింది క్యాషియర్ జాబ్ అనేది. బట్ మీరు పార్ట్ టైమ్ జాబ్స్ చేస్తున్నప్పుడు కూడా చాలా కష్టపడాలి. ఎట్ ఏ డే 1 టైమ్ స్ట్రెచ్ మీరు 12 అవర్స్, 13 అవర్స్ నిలబడి బరువులెత్తాలి. సో, వీటన్నిటికి కూడా మీరు రెడీగా ఉండాలనమాట. ఇది నా పార్ట్ టైమ్ జాబ్ ఎక్స్‌పీరియన్స్. నేనేం సజెస్ట్ చేస్తానంటే యాస్ సూన్ యాస్ మీరు యూకే ల్యాండ్ అయిపోయిన తర్వాత మీరు పార్ట్ టైమ్ జాబ్ సెర్చ్ చేయడం స్టార్ట్ చేయండి. ఇప్పుడున్న పరిస్థితికి అయితే గనక కాంపిటీషన్ అయితే పార్ట్ టైమ్ జాబ్స్ కూడా చాలా ఉంది. సో, మీరు ఫాస్ట్‌గా ఉండాలి పార్ట్ టైమ్ జాబ్స్ ఎతుక్కునే టైంలో. మీరు ఈ జాబ్, ఆ జాబ్ అని ఆలోచించకుండా ఫస్ట్ మీకు ఏ జాబ్ వస్తే ఆ జాబ్‌లో జాయిన్ అయిపోండి. ఎందుకంటే పార్ట్ టైమ్ జాబ్ అనేది మన పర్మనెంట్ జాబ్ కాదు. జస్ట్ ఫర్ అవర్ సర్వైవల్ మనం ఆ జాబ్ చేసుకోవాలి. నేను నా నెక్స్ట్ వీడియోలో యాజ్ ఎ ఇంటర్నేషనల్ స్టూడెంట్ మనం ఎంత సంపాదిస్తాము, మన ఎంత ఎక్స్‌పెన్సెస్ ఉంటాయి అండ్ మనం ఎంత సేవ్ చేసుకోవచ్చు అండ్ అబౌట్ క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్స్ అవి అసలు చేసుకోవచ్చా అన్న ఇన్ఫర్మేషన్ నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.